నమస్తే వెల్కమ్ టు రైట్ యాంగిల్. ప్రధాని నరేంద్ర మోదీ G7 సమ్మిట్ ముగించుకున్నారు. విజయవంతంగా ఈ సమావేశం ముగిసింది. నిజానికి ఈ సదస్సుకి ముందు కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే కెనడాలో జరుగుతున్నటువంటి G7 సమ్మిట్ కి ప్రధాని నరేంద్ర మోదీ వెళ్ళాలా వద్దా అనే అంశానికి సంబంధించిన చర్చ అండ్ ఆయనకు ముందు ఇన్విటేషన్ రాలేదనే చర్చ, ఒకవేళ ఇన్విటేషన్ వచ్చిన తర్వాత సెక్యూరిటీ పరమైన ఇబ్బందులు ఉంటాయనే అంశానికి సంబంధించి పలు వీడియోల్లో నేషనలిస్ట్ హబ్లో అనేక వార్తాంశాలను మీరు చూశారు అండ్ వ్యాఖ్యానాల్ని కూడా విన్నారు. సో ఈ G7 సమ్మిట్ ముగిసింది. ఈ నేపథ్యంలో దీని నుంచి కొన్ని టేక్అవేస్ కూడా ఉన్నాయి. అయితే ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ గత 11 సంవత్సరాల్లో తన దౌత్య నీతితో ప్రపంచ దేశాల మెప్పు పొందుతూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచ దేశాలకు సంబంధించినట్టు ఆయా ఇస్లామిక్ కంట్రీస్ దగ్గర నుంచి అటు యూరోపియన్ దేశాల దగ్గర నుంచి అమెరికా సహా అగ్రరాజ్యాల వరకు అన్ని దేశాల్లో ఆల్మోస్ట్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ని, రెడ్ కార్పెట్ వెల్కమ్స్ ని, ఇంకా చెప్పాలంటే భారతదేశపు కీర్తి పతాకాన్ని ఆయా దేశాల్లో రెపరెపలాడిస్తూ ఉన్నారు. ఇట్లాంటి టైంలో భారతదేశంలోని ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అదే పనిగా అసలు ఈ దౌత్య నీతే విఫలమైంది అనే రీతికి ఈరోజు చర్చను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తరువాత జరిగిన పరిణామాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అదే పనిగా అనేక ఆరోపణలు చేస్తూ వచ్చింది. అందులో ముఖ్యంగా నరేందర్ సరెండర్ అనే మాటని ఎక్కువగా ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. డొనాల్డ్ ట్రంప్ కి పూర్తిగా ప్రధాని నరేంద్ర మోదీ సరెండర్ అయిపోయారు, అందుకోసమే ఈ కాల్పుల విరమణ ప్రకటించారు అని అదే అంశాన్ని ప్రచారాస్త్రంగా లేదా ఇంకా చెప్పాలంటే తమ విమర్శలకు పదును పెట్టి ముందుకు తీసుకువెళుతున్నది కాంగ్రెస్ పార్టీ. వీటన్నిటికీ సమాధానాలు ప్రధాని నరేంద్ర మోదీ ఆయన వ్యాఖ్యల ద్వారా చెప్పడమో, మాటల ద్వారానో, ప్రెస్ మీట్లోనో ఇంకోటో చెప్పడమో కాదు, ఆయన చేతల ద్వారానే వాటికి సమాధానాలు ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు G7 సమ్మిట్ కూడా అందుకు ఒక ఉదాహరణ. ముందు కాంగ్రెస్ పార్టీ అనగానే పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో అందరికీ ఏకాభిప్రాయం ఉందని చెప్పడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే కేవలం రాహుల్ గాంధీ, ఆయనకు కోటరీగా ఉన్నటువంటి వ్యక్తులు ఒకవైపు, అండ్ కాంగ్రెస్లోని కొంతమంది నిజంగానే జాతీయవాదము లేదా దేశభక్తిని కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఒకవైపు అన్నట్టుగా ప్రస్తుతం కాంగ్రెస్లో వాతావరణం ఉంది. ఎందుకంటే మొన్ననే మనకు తెలుసు శశి థరూర్ విషయంలో మనం చూసాము. ఇప్పుడు లాస్ట్కి సల్మాన్ ఖుర్షీద్ లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకా చిదంబరం లాంటి వాడు కూడా రాహుల్ గాంధీ స్టాండ్కి అగేన్స్ట్ గానే కొన్ని సందర్భాల్లో వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అదే కోవలో అభిషేక్ మను సింఘ్వి కూడా చేరినట్టుగా కనబడుతోంది. అవేంటో డీటెయిల్స్ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అండ్ G7 సమ్మిట్ కి ముందు ఇన్విటేషన్ రాలేదు అన్న విషయాన్ని జయరాం రమేష్, రాహుల్ గాంధీ కోటరీలో వ్యక్తి అయినటువంటి జయరాం రమేష్ పదే విమర్శలు చేశారు. G7 సమ్మిట్ కి ఇంతకుముందు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు అన్నిసార్లు ఆయన అక్కడికి వెళ్లారు అండ్ ప్రధాని స్థాయిలో నరేంద్ర మోదీకి అసలు ఆహ్వానం పలకకపోవడం అనేది ఇది భారత దౌత్య నీతికి ఒక విఫలం చేశారు ఈ మోదీ గారి హయాంలో అని చెప్పేసి జయరాం రమేష్ మాట్లాడాడు. కానీ చివరికి ఏమైంది, నేను కూడా ఒక వీడియో చేశాను. నిజానికి G7 సమ్మిట్కి ఇన్విటేషన్ రాకపోవడం అనేది పెద్ద విషయం కూడా కాదు. ఎందుకంటే G7లో భాగస్వామ్యం కాదు, మనము స్పెషల్ ఇన్వైటీస్ మాత్రమే అనే విషయాన్ని నేను తెలియజేశాను. అండ్ అంతకుముందు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు కూడా G7కి ఆహ్వానం రాని సందర్భాల గురించి కూడా ప్రస్తావించాను. దట్ ఈస్ వేరే విషయం. బట్ G7కి ఇన్విటేషన్ వచ్చింది. జయరాం రమేష్ వ్యాఖ్యలు చేశారు, అది అక్కడికే పోయింది. G7కి ఇన్విటేషన్ వచ్చింది. అండ్ G7కి ఇన్విటేషన్ రావడమే కాదు, కెనడా ప్రధాని మార్క్ కార్నీ తోటి ప్రత్యేకంగా సమావేశమయ్యారు మోదీ. అండ్ కార్నీకి కెనడా భారతదేశాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుందన్న ఒక భావన ఒకవైపు ఉండింది. కానీ అటువంటిదేమీ జరగలేదు. ప్రధాని నరేంద్ర మోదీకి మంచి గౌరవమే దక్కింది. అండ్ అక్కడ ఉన్నటువంటి నాయకులందరితో కూడా ఫోటో ఆప్స్ లో కానివ్వండి, వాళ్ళు వ్యవహరిస్తున్న విధానము, ఆ విజువల్స్ లో చూస్తూ ఉంటే మోదీ గారి కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువగానే కనబడుతోంది. అండ్ మిగతా నాయకులందరూ కూడా మోదీని ప్రైజ్ చేస్తూనే ఉన్నారు, ప్రశంసిస్తూనే వస్తూ ఉన్నారు. సో అవన్నీ మనం చూసాం. ఒకవేళ ఇది ఇటువైపు ఆహ్వానమే రాలేదు అండ్ మోదీని అవమానిస్తారేమో అని ఎదురు చూసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ విజువల్స్ తోట ఒక్కసారిగా షాక్ అయింది కాంగ్రెస్ పార్టీ. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఇంకొక విమర్శను అందుకోవడం మొదలుపెట్టింది. అదేంటంటే డొనాల్డ్ ట్రంప్ ఈ G7 సమ్మిట్ నుంచి హుటాహుటిన వెళ్ళిపోయాడు. అది మోదీకి చెంపదెబ్బలాగా, ఎందుకంటే నరేంద్ర మోదీ సరెండర్ అయిపోయారు ట్రంప్ కాబట్టి డొనాల్డ్ ట్రంప్ వెళ్ళిపోయాడు అని అంటే ఇది నిజంగా అవమానకరము అన్నట్టుగా జయరాం రమేష్ లేదా కాంగ్రెస్ ఎకోసిస్టమ్ మాట్లాడే ప్రయత్నం చేసింది. ఇప్పుడు దానికి కూడా సమాధానం ఆయన ఏదో వ్యాఖ్యల ద్వారానో, ఆయన స్పీచ్లోనో, ఏదో మీడియాతోనో మాట్లాడుతూనో అలాంటిదేం లేదని చెప్పడం కాదు. యాక్షన్స్లోనే మోదీ వీటికి సమాధానాలు ఇస్తూ ఉంటారు. యాక్షన్స్లో ఏం జరిగింది అని అంటే స్వయంగా డొనాల్డ్ ట్రంప్ అండ్ ప్రధాని నరేంద్ర మోదీ మధ్య 35 నిమిషాల పాటు ఫోన్ కాన్వర్జేషన్ జరిగింది. అండ్ ఇద్దరి మధ్య ఫోన్ ద్వారా సంభాషించుకున్నారు. అండ్ ఆ వివరాల్ని కూడా ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ మీడియాకు అందించారు. ఆ వివరాల్ని చాలా స్పష్టంగా ఎందుకు మీడియాకు అందించారు,
ఫోన్ కాల్లో జరిగిన విషయాలు అని అంటే కనుక ఇద్దరి మధ్య నిజానికి G7 సమ్మిట్లోనే పక్కన ద్వైపాక్షిక చర్చలు జరగాల్సిన మీటింగ్ ఉండింది. డొనాల్డ్ ట్రంప్ అండ్ ప్రధాని నరేంద్ర మోదీ కూర్చొని మాట్లాడుకోవాల్సింది, కానీ అది జరగలేదు. కాబట్టి ఫోన్ కాల్ ద్వారా 35 నిమిషాల పాటు ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇద్దరు మాట్లాడుకున్న విషయాల్ని కూడా ఎగ్జాక్ట్లీ విక్రమ్ మిశ్రీ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే, అంటే పత్రికాముఖంగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, నిజానికి G7కి సమ్మిట్లో మేము మాట్లాడుకోలేకపోయామన్న విషయాన్ని ప్రస్తావించుకున్నారు. అండ్ ప్రధాని నరేంద్ర మోదీ ఆపరేషన్ సింధూర్ విషయంలో చాలా స్పష్టంగా ఎవరు మధ్యవర్తులు లేరు ఈ విషయంలో అన్న విషయాన్ని ట్రంప్కి చాలా స్పష్టంగా తెలియజేశారు. అండ్ ట్రంప్ కూడా దాన్ని ఎండార్స్ చేశారు అనే విషయాన్నే విక్రమ్ మిశ్రీ చెప్పడం జరిగింది. అండ్ అంతేకాదు, అండ్ ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న సమయంలో జేడీ వ్యాన్స్, ఎవరైతే అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఉన్నారో, వ్యాన్స్ మోదీ గారితో మాట్లాడిన మాటలని, అంటే ఫోన్ కాల్ ద్వారా చేసినటువంటి ఆ సంభాషణని కూడా ఈ రోజు మిశ్రీ అందరికీ ఒక వీడియో సందేశం ద్వారా బయట పెట్టడం జరిగింది. అదేంటంటే జేడీ వ్యాన్స్ చెప్పారు, మే 9వ తేదీన మోదీ గారితో మాట్లాడినప్పుడు పాకిస్తాన్ భారత్ పైన భారీ దాడి చేయబోతోంది అని చెప్పినప్పుడు మోదీ గారు ఖరాఖండిగా ఒకవేళ పాకిస్తాన్ దాడి చేస్తే అంతకు మించినటువంటి భారీ దాడి భారత్ కూడా వాళ్ళపైన చేస్తుంది అనే ఒక మెసేజ్ని స్ట్రాంగ్గా అప్పుడే జేడీ వ్యాన్స్ గారికి ఇచ్చారు అనే విషయాన్ని విక్రమ్ మిశ్రీ ఇప్పుడు పేర్కొనడం జరిగింది. అండ్ అంతేకాదు, భారత్ కూడా ఆ దిశగానే పాకిస్తాన్ నడ్డి విరిచే ప్రయత్నం ఖచ్చితంగా చేసింది, వాళ్ళని కోలుకోలేని విధంగానే దెబ్బతీసింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ట్రేడ్ డీల్ విషయంలో అమెరికా ఒత్తిళ్లకు భారత్ తలొగ్గింది అన్న విషయానికి సంబంధించి, అదేవిధంగా అమెరికా మధ్యవర్తిత్వం వల్లనే ఈ ఆపరేషన్ సింధూర్ ఆగిపోయింది అన్న ప్రచారంలో ఎటువంటి నిజము లేదు అన్న విషయాన్ని అటు డొనాల్డ్ ట్రంప్ అండ్ ప్రధాని నరేంద్ర మోదీ ఇద్దరు ఏకాభిప్రాయం దీనికి వ్యక్తం చేశారు. మధ్యవర్తిత్వం అనేది లేదు అన్న విషయాన్ని ట్రంప్ కూడా అంగీకరించారు అనే విషయాన్ని విక్రమ్ మిశ్రీ చెప్పడం జరిగింది. సో ఇది డైరెక్ట్గా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఇంతకాలం చేస్తున్నటువంటి నరేందర్ సరెండర్ అనే వాదనకి చెంపదెబ్బనే. నిజానికి దానికి పూర్తి సమాధానం ఇచ్చినట్టుగానే మనం భావించాలి. సో నరేంద్ర మోదీ ట్రంప్కి సరెండర్ అయ్యారన్న భావన లేదు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తారు. అండ్ ఇంకొకటి కూడా ఇందులో యాక్షన్స్లో నరేంద్ర మోదీ చెప్తారు అనడానికి ఇంకొక అంశం కూడా ఉంది. మెక్సికోకు సంబంధించినటువంటి మెక్సికో ప్రధానితో కూడా సమావేశం అవ్వడానికి మార్గం సుగమం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నిజానికి మెక్సికన్ ప్రెసిడెంట్ క్లాడియా షెన్బామ్ ఆయనతోటి మాట్లాడడం జరిగింది. అండ్ నిజానికి చెప్పాలంటే మెక్సికోకి అమెరికాకి మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు లాస్ ఏంజలస్లో ఏదైతే ఇక్కడ విధ్వంసం జరుగుతోందో దానికి కారణం మెక్సికన్స్ ఎక్కువ మంది అమెరికాలో స్థిరపడ్డ వాళ్ళని డిపోర్ట్ చేసే ప్రయత్నం ఇటువైపు డొనాల్డ్ ట్రంప్ చేస్తూ ఉన్నారు, వాళ్ళని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోవైపు ప్రొటెస్ట్లకి, ఆ నిరసనలకి మద్దతుగా మెక్సికన్ అధినేత అనేక స్టేట్మెంట్స్ ఇచ్చారు. డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. అటువంటి ఒక ఇద్దరి మధ్య ఒక ప్రతిష్టంభన, ఘర్షణ వాతావరణం ఉన్న నేపథ్యంలో అండ్ ఉన్నప్పటికీ కూడా అమెరికాకి శత్రువు మన శత్రువు అనే భావనలో భారతదేశం లేదు. అమెరికాకి మిత్రుడైతే మనకు మిత్రుడు, అమెరికాకి శత్రువు అయితే మనకు శత్రువు అనే భావనలో లేకుండా భారత్ తన స్వంత అవసరాలను దృష్టిలో ఉంచుకొని మెక్సికోతో కూడా మాట్లాడడానికి సిద్ధమైపోయిన పరిస్థితి. సో ఇది ఒక స్ట్రాంగ్ మెసేజ్ నరేంద్ర మోదీ తన చేతల ద్వారా చూపిస్తూ ఉన్నారు. ఇది ఇలా ఉంటే అసలు G7 సమ్మిట్కి వెళ్లే ముందే, కెనడాకి వెళ్లే ముందే ప్రధాని నరేంద్ర మోదీ సైప్రస్లో పర్యటించారు. సైప్రస్లో పర్యటించిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ఎకోసిస్టమ్ నుంచి కూడా, కాంగ్రెస్ పార్టీ ఎకోసిస్టమ్ అనే కంటే కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీకి అనుకూలంగా ఉన్నటువంటి కోటరీలో ఉన్నటువంటి జైరామ్ రమేష్ చేసిన ట్వీట్ ఒకటి ఉంది. సైప్రస్కి ఎందుకు వెళుతున్నారు అని అంటే, ఇదేదో అదానీకి సంబంధించినటువంటి వ్యక్తుల్లో వాళ్లకు సిటిజన్షిప్ ఉంది సైప్రస్లో, వాళ్ళని ఏదో కాపాడడం కోసం అని మాట్లాడారు. కానీ నిజానికి అలాంటి ఒక వ్యాఖ్య చేసే ప్రయత్నం చేశారు. సైప్రస్కి ఎందుకు వెళ్ళాడు, సైప్రస్కి వెళ్లకుండా ఉండాలి అనే వాదనని జైరామ్ రమేష్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దానికి కౌంటర్గా బీజేపీ కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ అభిషేక్ మను సింఘ్వీయే దీని గురించి మాట్లాడారు. అభిషేక్ సింఘ్వీ మనకు తెలిసిందే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఉన్నటువంటి లాయలిస్ట్. బట్ ఇప్పుడు ఆయన రాహుల్ గాంధీకి లాయలిస్ట్గా ఉన్నాడా లేదా తెలియదు. బట్ అభిషేక్ సింఘ్వీ ఇచ్చినటువంటి ట్వీట్ ఏంటంటే, వెల్కమ్ స్టెప్ బై పిఎం మోదీ టు లుక్ ఓవర్ illegally occupied land of Cyprus by Turkey. Have been advocating this since a long time. However, better late than never. Enough is enough. Stand with Cyprus. Demand sovereignty and oppose expansionism అని అభిషేక్ సింఘ్వీ చేశాడు. జయరామ్ రమేష్ ఏమో సైప్రస్ విషయంలో మాట్లాడితే, ఇటు అభిషేక్ సింఘ్వీ ఏమో సైప్రస్ పర్యటనను ఆహ్వానిస్తున్నట్టుగా మాట్లాడడం. అండ్ అంతేకాదు, అసలు యాక్చువల్లీ టైమ్స్ ఆఫ్ ఇండియా అసలు సైప్రస్ పర్యటనకు ఉద్దేశం ఏంటి అనే దానికి సంబంధించి టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక స్టోరీ రాసింది. ఎ మెసేజ్ టు టర్కీ, వై పిఎం మోదీస్ ట్రిప్ టు సైప్రస్ ఈజ్ సిగ్నిఫికెంట్, 7 points అని ఒక కథనాన్ని రాసింది. నిజానికి
సైప్రస్కి అండ్ టర్కీకి మధ్య చాలా సంవత్సరాలుగా ఒక ఘర్షణ వాతావరణం ఉంది. నిజానికి భారత్ పాకిస్తాన్ల మధ్య ఉన్న ఘర్షణతో సమానం అది. నిజానికి టర్కీ సైప్రస్ని ఇన్వైట్ చేసే ప్రయత్నం చేసింది 1974లో. అప్పటి నుంచి 74 నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఇంకా కాన్ఫ్లిక్ట్స్ నడుస్తూనే ఉన్నాయి. మీరు టర్కీ అండ్ సైప్రస్ కాన్ఫ్లిక్ట్స్ అని మీరు గూగుల్ చేస్తే చాలా విషయాలు తెలుస్తాయి. నా డీటెయిల్స్లోకి వెళ్ళదలుచుకోలేదు. బట్ సైప్రస్కి వెళ్ళడం మోదీ ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత టర్కీ పాకిస్తాన్కు దగ్గరయ్యే పరిస్థితిలో ఉంటే, టర్కీ పాకిస్తాన్తో వంతపాడుతూ ఉంటే, టర్కీ డ్రోన్లనే పాకిస్తాన్ వాడి మనపైన దాడి చేయడానికి ప్రయత్నించిన నేపథ్యంలో టర్కీకి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం నరేంద్ర మోదీ చేశారు సైప్రస్ పర్యటన వల్ల. సో ఇలా అనేక అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రధాని నరేంద్ర మోదీ తన దౌత్య నీతిని ఇంకా పదునుగా ప్రయోగిస్తూ ఉన్నారు. అన్ని దేశాల మద్దతు కూడగడుతూ ఉన్నారు. భారత్ని ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రాహుల్ గాంధీ అండ్ హిస్ ఎకో సిస్టమ్, నిజానికి చెప్పాలంటే భారత్ విషయంలో వీళ్ళకున్నటువంటి దౌత్యపరమైనటువంటి అజ్ఞానమా, లేకపోతే నిజానికి ఇంకా చెప్పాలంటే ఇది ఒక భారత్ ఎదగకూడదన్న ప్రయత్నమా తెలియదు, కానీ వీళ్ళు మాత్రం ఇంకా ఈ మన దేశ ప్రధానిని తిట్టే ప్రయత్నంలోనే నిమగ్నమై దేశ హితాన్ని మర్చిపోతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. అండ్ G7 సమ్మిట్ కి సంబంధించిన ఇంకాస్త డీటెయిల్డ్ అనాలిసిస్ తో గ్లోబల్ రౌండప్ లో మామిడి గిరిధర్ గారి విశ్లేషణతో మళ్ళీ మీ ముందుంటాను. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశ హితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.